అందరికీ నమస్కారం అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనకి మాఘ పౌర్ణమి 23న జరుపుకోవాలా 24న జరుపుకోవాలా అనే డౌట్ అయితే చాలామందికి ఉంది కదండి. అంతేకాకుండా నదీ స్నానం ఎప్పుడు చేయాలి, మాఘ పౌర్ణమి రోజున స్నానానికి చాలా ప్రత్యేకత ఉందండి. ఈ నదీ స్నానం ఏ రోజున చేయాలి, అలాగే మాఘ పౌర్ణమి రోజున పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి, ఎలాంటి పరిహారం చేస్తే ఎలాంటి దోషం నివృత్తి అవుతుంది అనేది ఈరోజు వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. అలాగే చంద్రుడికి పూజ ఎప్పుడు చేసుకోవాలి, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి అనేదంతా కూడా ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అయితే మనకి మాఘ పౌర్ణమి 2024 సంవత్సరంలో 23 శుక్రవారం 3:30కి మొదలవుతుంది. అలాగే శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఉందండి. అయితే ఈ మాఘ పౌర్ణమి మనకి అంటే 23, 24 తారీఖుల్లో వచ్చింది. నార్మల్గా అయితే సూర్యోదయ సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి రోజున మనం పర్వదినాలు కానీ పూజలు కానీ పండుగలు కానీ జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ మాఘ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి అనే సందిగ్ధం అయితే చాలామందికి ఉందండి. ఈ మాఘ పౌర్ణమి మనకి 23 మధ్యాహ్నం అంటే సాయంత్రం వేళలో 3:30 ఆ టైంకి స్టార్ట్ అవుతుందండి. పౌర్ణమి మొత్తం అంతా కూడా మనకి 23వ తారీఖున అంటే శుక్రవారం నాడు ఉంది. కాబట్టి శుక్రవారం సాయంత్రం లక్ష్మీ అమ్మవారికి విశేషంగా పూజ అనేది చేసుకోండి. అంటే శుక్రవారం సాయంత్రం వేళలో అంటే నార్మల్గా మనందరము శుక్రవారం అనేది పూజ చేస్తూ ఉంటాం. శుక్రవారం సమయంలో సాయంత్రం వేళలో అమ్మవారికి చక్కగా పూజ అనేది నిర్వహించుకున్న తరువాత ఈ 23వ తారీఖు శుక్రవారం సాయంత్రం పౌర్ణమి అంతా ఉంది కాబట్టి చంద్రుడి పూజ కూడా ఈ శుక్రవారం సాయంత్రం పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే మనం 24 అంటే సూర్యోదయం అయిన తర్వాత మనకి సూర్యోదయం సమయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం పండుగగా నిర్వహించుకుంటాం. కాబట్టి శనివారం తెల్లవారుజామున అంటే మీకు ఉదయం 8 గంటల లోపు అమ్మవారిని మరొక్కసారి పూజ అనేది చేసుకుని అమ్మవారిని స్తుతించుకోండి. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి, 2 పూట్ల పూజ అనేది చేయాలా అనే డౌట్ అయితే రావచ్చు. సో చేసుకుంటే చాలా మంచిదండి. అంటే 23వ తారీఖున సాయంత్రం వేళలో పూజ అనేది చేసి 24వ తారీఖున తెల్లవారుజామునే పూజ అనేది చేసుకోవటం వల్ల మీకు పూర్తిగా పూజ చేసిన ఫలితం అనేది దక్కుతుందన్నమాట. ఇక్కడ మనకి పౌర్ణమి గడియలు అనేవి మనకి 23, 24 2 రోజులు వచ్చాయి కాబట్టి 23న పూజ అనేది చేసుకుని సాయంత్రం వేళలో 6 ఆ టైంలో పూజ అనేది చేసుకుని చంద్రుడికి కూడా పూజ అనేది చేసి మళ్ళీ శనివారం ఉదయం మీరు ఏదైతే నదీ స్నానం ఆచరించాలనుకుంటున్నారో సముద్ర స్నానం ఆచరించాలనుకుంటున్నారో ఈ స్నానాలు ఆచరించడం వీలు లేని వారు గంగా జలాన్ని మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకుని స్నానం అనేది చేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకంగా స్నానం చేసి అంటే 24 శనివారం ఉదయం ఈ స్నానం అనేది ఆచరించి మీరు పూజ అనేది నిర్వహించుకుంటే చాలా మంచిదండి. పూజ చేసిన పూర్తి ఫలితం అనేది దక్కుతుంది. అయితే చాలా మందికి ఇక్కడ డౌట్ రావచ్చు, 23వ తారీఖున పూజ చేసుకోలేని వాళ్ళు 24న చేసుకోవచ్చు అక్క అని కూడా అడుగుతారండి. ఇబ్బంది ఏమీ లేదు. 23న పూజ చేసుకోలేని వాళ్ళు 24న చేసుకోవచ్చు. 24న పూజ చేసుకోవడానికి వీలు పడలేని వారు 23 సాయంత్రం వేళలో పూజ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చంద్రుడికి పూజ చేసినప్పుడు అమ్మవారికి కూడా పూజ చేయాలా అక్క అని అడుగుతూ ఉంటారు. అమ్మవారికి పూజ చేయకపోయినా పర్వాలేదండి, చంద్రుడికి పూజ అనేది చేసుకుంటే మంచిది. అంటే పూజ చేయటం వీలు లేని వారు, ఒకవేళ ఈ పూజలు ఏమీ చేయలేము అని మాకు వీలు పడట్లేదు అనుకున్న వారు పౌర్ణమి రోజున అమ్మవారిని మనసులో స్తుతించుకుని చంద్రుడికి నమస్కారం అనేది తెలియచేసుకోండి. మీకున్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అయితే చంద్రుడికి పూజ ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను, నిన్నటి వీడియోలో అప్లోడ్ అయ్యి ఉంది. ఒకసారి చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఐ బటన్లో కూడా వస్తుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే మాఘ పౌర్ణమి ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను వీడియోలో మెన్షన్ చేశానండి, వీడియోలో చెప్పాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఐ బటన్లో కూడా వస్తుంది, ఒకసారి చెక్ చేయండి. అయితే ఇక్కడ పరిహారాల విషయానికి వస్తే మాఘ పౌర్ణమి అనేది ప్రత్యేకమైన పూజల్లో ఒకటండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పూజల్లో మాఘ పౌర్ణమి కూడా ఒకటనమాట. అయితే మీరు ఈ సంవత్సరం మనకి విశేషంగా 23, 24 తారీఖుల్లో వచ్చింది కాబట్టి 23 సాయంత్రం వేళలో 6 గంటలకి ఆ సమయంలో అమ్మవారిని స్తుతించటంతో పాటు గౌరీ పూజ కూడా చేసుకుంటే సకల పాపాలు
తొలగిపోయి సౌభాగ్యం అనేది మనకు ఉంటుందండి. లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. మీరు అమ్మవారికి చేసే పూజలోనే గౌరమ్మని అంటే పసుపు గౌరమ్మని చేసుకొని పసుపు గౌరమ్మకి పూలు, అక్షింతలు, పసుపు కుంకుమ సమర్పించి ధూపదీపాన్ని సమర్పించి అలాగే నైవేద్యం మీకు నచ్చిన నైవేద్యాన్ని పెట్టొచ్చండి. అంటే క్షీరాన్నం కానీ, పరమాన్నం కానీ, పులిహోర కానీ, ఇవన్నీ కూడా మీకు నచ్చిన నైవేద్యాన్ని పెట్టుకోవచ్చు. పాలని పెట్టుకోవచ్చు. ఇవేమీ కుదరదు అనుకుంటే కనుక బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. ఇలా గౌరమ్మకి అలాగే లక్ష్మీ అమ్మవారికి కూడా పూజ అనేది చేసుకుని చక్కగా చంద్రుడికి కూడా పూజ అనేది చేసుకోండి. ఒకవేళ చంద్రుడికి మీకు పూజ చేయటం వీలు లేదనుకుంటే చంద్ర నమస్కారం అయినా కూడా మీరు తెలియజేసుకోండి. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే తెల్లని వస్త్రాలని గనుక మీరు బ్రాహ్మణులకి దానంగా ఇచ్చినట్లయితే చాలా మంచిదండి. అలాగే మీరు ఈరోజు నువ్వులని తిన్నా కూడా చాలా మంచిదన్నమాట. అయితే ఈ దానాలు అనేవి మీరు శనివారం రోజు ఇచ్చుకుంటే చాలా మంచిదండి. ఎవరైతే దానం ఇవ్వాలి అనుకుంటున్నారో వారు శనివారం రోజు అంటే సూర్యోదయ సమయంలో తిథి ఉంటుంది కాబట్టి పౌర్ణమి తిథి శనివారం నాడు ఈ దానం అనేది ఇచ్చుకుంటే చాలా మంచిది. అలాగే శనివారం నాడు లక్ష్మీ అమ్మవారిని పూజ అంటే చేసుకున్న తరువాత ఉదయం పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీ అమ్మవారిని గుడికి వెళ్ళి దర్శించుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ విధంగా మనకి ఈ సంవత్సరం 2 రోజులు మనకి కలిసి వచ్చింది కాబట్టి అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. లక్ష్మీ కటాక్షం మనకి కలుగుతుంది. అలాగే ఈరోజు మాఘ పౌర్ణమి రోజున గోసేవ చేసుకోవటం కూడా చాలా మంచిదండి. ఎవరైతే గోవుని పూజిస్తారో వారికి సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ విధంగా చక్కగా ఈ 2 రోజులు కూడా పూజను నిర్వహించుకోండి. 23 సాయంత్రం 6 గంటలకి పూజ అనేది చేసుకోవచ్చు శుక్రవారం. మీరు అలాగే శనివారం తెల్లవారుజామున పూజ అనేది నిర్వహించుకుని అంటే తెల్లవారుజామున ఉదయం నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఆచరించి మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అలాగే ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారికి నక్షత్ర దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఈ నక్షత్ర దీపారాధన ఎప్పుడు చేసుకోవాలక్క అని కూడా డౌట్ రావచ్చండి మీకు. ఈ నక్షత్ర దీపారాధన అనేది పౌర్ణమి అంటే మనకి చంద్రుడు ఉన్న సమయంలో నక్షత్ర దీపారాధన చేసుకుంటే మంచిది కాబట్టి 23 సాయంత్రం శుక్రవారం సాయంత్రం వేళలో అమ్మవారి లక్ష్మీ పూజలో కానీ లేదంటే చంద్రుడికి చేసుకునే పూజలో కానీ నక్షత్ర దీపారాధన అనేది చేసుకోవాలి. తరువాత 24 తెల్లవారుజామున పూజ చేసుకుంటాం కాబట్టి శనివారం నాడు ఆ రోజు అమ్మవారికి పంచగవ్య దీపాన్ని చూపించి చక్కగా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అమ్మవారి ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలతో అమ్మవారిని స్తుతించుకుని పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఈ పూజ ఎలా చేయాలి అనేది వీడియోలో మెన్షన్ చేశాను. వీడియో రూపంలో ఉందండి, ఒకసారి చూడండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అర్థమైందని అనుకుంటున్నానండి. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యానని అనుకుంటున్నాను. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.